అయితే మీరు నరకలోక నాయకుడైన యమధర్మరాజు యమకింకరులు అన్నమాట. మంచిది. అలా అయితే పుణ్య లక్షణాలను పాప స్వరూపాన్ని వివరించండి. ఎవరు దండింప తగినవారో ఎవరు దండింప తగని వారు కారో తెలపండి. ఈ అజామిలుడి నివాస స్థానం ఎక్కడో వెల్లడించండి. జగత్తులోని సర్వ ప్రాణులు దండనీయులో లేక పాపకర్ములు కొందరు మాత్రమే దండనీయులో విశదీకరించండి అని ఆ విష్ణుదూతలు అనగానే యమదూతలు ఈ విధంగా అన్నారు. వేదాలలో ఏది కర్తవ్యమని చెప్పబడిందో అదే అందరికీ ఆమోదకరమైన ధర్మము. అంతకంటే వేరైనది అధర్మము. వేదం సాక్షాత్తుగా నారాయణ స్వరూపమని పెద్దలు చెప్పగా మేము విన్నాము. ఎవ్వని వలన సత్వ రజ తమో గుణమయులైన జీవులు ఏర్పడుతున్నారో, ఎవ్వని వలన ఈ జీవులు తమకు అనుగుణమైన గుణాలను నామాలను ప్రవర్తనలను ఆకారాలను పొందుతున్నారో, ఎవ్వని వలన ఈ విషయం తెలియబడుతున్నదో ఆ నారాయణుడు అంతర్యామి అయి సర్వ ప్రాణులందు నిండి ఉన్నాడు. సూర్యుడు, అగ్ని, ఆకాశము, వాయువు, గ్రహాలు, చంద్రుడు, సంధ్యలు, పగళ్లు, రాత్రులు, కాలము, భూమి ఇవన్నీ ఈ దేహదారులైన జీవుల సర్వకర్మలకు సాక్షులు. వీని సాక్ష్యాన్ని అనుసరించే ధర్మ అధర్మాల నిర్ణయం జరిగి అధర్మ పరులు దండింపబడతారు. ఇప్పుడు మీరు ఈ క్రమ పద్ధతికి అడ్డు తగిలారు. కర్మబద్ధులైన జీవులందరూ దండింప తగిన వారే అవుతున్నారు. విధి విహితములైన కర్మలు తప్పక చేయవలసిందే. కాని చేయవలసిన కర్మలు కాకుండా కావాలనని కోరి కొన్ని కర్మలను చేసేవారు కొందరు ఉన్నారు. అటువంటి వారికి ఆ కర్మలను అనుసరించి శుభాలు కాని అశుభాలు కాని ప్రాప్తిస్తూ ఉంటాయి. దేహదారులకు సత్వ రజ తమో గుణాల సంపర్కము తప్పదు. అందువల్ల దేహి అయిన ప్రతి జీవి కర్మ చేయకుండా ఉండలేడు. ఈ జన్మలో ప్రస్తుతం తాను ఎంత సుకృతం చేస్తాడో ఎంత దుష్కృతం చేస్తాడో ఆ పుణ్య పాపాల పరిమాణాన్ని అనుసరించే భవిష్యత్తులో ఫలాలు ప్రాప్తిస్తాయి. ఆ జన్మలో ఆయా సుకృత దుష్కృత ఫలితాలను తప్పనిసరిగా అనుభవిస్తాడు. ఇంకా వినండి. ఈ లోకములో ప్రాణులు గుణత్రయ సంబంధం చేత 3 విధాలుగా ఉంటారు. శాంత స్వభావులు, ఘోర స్వభావులు, మూఢ స్వభావులు అని. వీరిలో శాంత స్వభావులు ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ సుఖపడతారు. ఘోర స్వభావులు కూడని మార్గాలలో నడిచి నానా కష్టాల పాలు అవుతారు. మూర్ఖ స్వభావులు కొంత మంచిగా కొంత చెడుగా ప్రవర్తిస్తూ సుఖదుఖాలను కొని తెచ్చుకుంటారు. వారి ప్రవర్తనలకు అనుగుణంగానే వారికి రాబోవు జన్మలు ప్రాప్తిస్తాయి. ధర్మస్వరూపుడైన యముడు సమస్త జీవులలో అంతర్యామిగా ఉంటాడు. అలా ఉండి ఆయా జీవుల ధర్మ అధర్మాల స్వరూపాలను విశేష దృష్టితో గమనిస్తూ వాటికి అనురూపమైన మార్గాలను కల్పిస్తూ ఉంటాడు. గోవిందుని దూతలతో యమకింకరులు ఇంకా ఇలా చెప్పసాగారు. అజ్ఞానమే ఉపాధిగా కలిగిన జీవుడు తమో గుణముతో కూడిన వాడై పూర్వకర్మల చేత ఏర్పడిన ఇప్పటి ఈ దేహమే తానని భావిస్తాడు. అందువల్ల పూర్వజన్మ స్మృతిని కోల్పోతాడు. కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలతో ఏవేవో కర్మలు చేస్తుంటాడు జీవుడు. కన్నులు చెవులు మొదలైన జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించకుండా కేవలం శబ్ద స్పర్శ రూప రసగంధాలను మాత్రమే గ్రహిస్తూ ఉంటాడు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు, ఒక మనస్సు, మొత్తం 16. జీవుడు 17వ వాడై ఈ 16 ఉపాధులతో సంబంధ సంస్పర్శలు కలిగి సంసార బంధాలలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటాడు. 10 ఇంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు అనే 16 కళలతో కూడి గుణత్రయ విశిష్టమైన ఈ లింగ శరీరం సత్వగుణం వల్ల హర్షాన్ని, రజోగుణం వల్ల శోకాన్ని, తమో గుణం వల్ల భయాన్ని జీవునికి కలిగిస్తుంది. ఈ విధంగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాన్ని జయించలేక సంసారబద్ధుడైన జీవుడు కర్మలు బంధహేతువులని తెలిసి కూడా పూర్వజన్మ సంస్కార ప్రాబల్యం వల్ల ఇష్టం లేకపోయినా బలవంతంగా కర్మలు చేస్తుంటాడు. పట్టుపురుగు తన నోటిలో నుండి వచ్చిన దారాలతోనే తన చుట్టూరా ఒక గూడు అల్లుకొని దానిలో నుండి బయటపడే మార్గం లేక నశించినట్లే జీవుడు స్వయంగా తన చుట్టూరా ఏర్పరచుకున్న కర్మ బంధాలలో చిక్కి సృక్కి సురిగిపోతూ ఉంటాడు. వర్తమాన కాలములో మన ముందు నడుస్తున్న వసంతం మొదలైన ఋతువుల స్వరూప స్వభావాలను బట్టి జరిగిపోయిన జరగనున్న వసంతాదులలోని పుష్పాలను ఫలాలను శీతోష్ణ స్థితులను ఊహిస్తాము. అదేవిధంగా జీవుని వర్తమాన జీవితంలోని నడవడిని బట్టి అతడు పూర్వ జన్మములో ఎట్లా ఉండేవాడో రాబోవు జన్మలో ఎట్లా ఉంటాడో నిర్ణయింపవచ్చు.
ఏ జీవి అయినా ఒక్క క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. పూర్వజన్మ సంస్కారానికి అనుగుణంగానే పురుషుని గుణాలు ఉంటాయి. ఆ గుణాలు అతన్ని లొంగదీసుకొని అతని చేత బలవంతంగా కర్మలు చేయిస్తూ ఉంటాయి. అవ్యక్తమైన ఆ పూర్వజన్మ సంస్కారం నుండి జీవుని స్థూల సూక్ష్మ శరీరాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి అప్పటి తల్లిదండ్రుల పోలికను సంతరించుకుంటాయి. పురుషునికి విచిత్రమైన ఈ విపర్యము ప్రకృతి సంబంధం వల్ల కలుగుతుంది. సంసార కారణమైన ఈ ప్రకృతిని తొలగించుకోవాలంటే పురాణ పురుషుడైన పరమేశ్వరుని సంసేవనం తప్ప మరో మార్గము లేదు. ఈ అజామిలుడు పూర్వజన్మములో మంచి పనులు చేసి చక్కగా ప్రవర్తించిన వాడై ఇంద్రియాలను జయించి శాంతచిత్తుడై ధర్మ మార్గాన నడుచుకుంటూ వేదాలు అన్నింటినీ పఠించాడు. సర్వదా గురువులను, అతిథులను, పెద్దలను ఆశ్రయించి సేవలు చేశాడు. సర్వజీవుల యందును సమాన బుద్ధి కలిగిన వాడై ఎన్నెన్నో మంత్రసిద్ధులను పొందినాడు. సత్యసంధుడై నియమంగా నిత్య కృత్యాలను, నైమిత్తిక కర్మలను నెరవేర్చాడు. లోభం మొదలైన దుర్గుణాలను విడిచి సద్గుణాలనే తన యందు నిలుపుకున్నాడు. సంతతం సదాచారాన్ని పాటించే బుద్ధిగలవాడై అజామిలుడు ఉత్తమమైన జ్ఞాన మార్గాన్ని అవలంబించే సమయంలో మదన ఉన్మాదాన్ని కలిగించే నవ యవ్వనం అతని హృదయంలో చొరబడింది. అభినవమైన ఆ యవ్వనం ఆవిర్భవించిన సమయంలో అజామిలుడి కడకన్నుల్లో యవ్వన గర్వం కనిపించింది. మనసులో ఉద్రేకం ఉప్పొంగింది. శరీరమంతా కామ వికారం తలచూపింది. మోముపై చిరునవ్వు మొలకెత్తింది. బాగా బలిసిన దేహమంతా గట్టిపడింది. వెంట్రుకలు నల్లగా నిగనిగ మెరిశాయి. నడుము పెద్దదయింది. తొడలు నున్నబడ్డాయి. బాహువులు పొడవైనాయి. రొమ్ము విశాలమైంది. అవయవములన్నీ నవనవ కాంతులతో మెరుస్తూ కుదురుకున్నాయి. ఆ విధంగా అజామిలుడు యవ్వనంలో అడుగుపెట్టి అధిక తేజోవంతుడు అయినాడు. అతని హృదయంలో మొలకెత్తిన యవ్వన మదం బయటికి ఉబికి వచ్చిన విధంగా అందమైన అతని ముఖంపై నూనూగు మీసాలు మొలకెత్తి నల్లగా చూడముచ్చటగా కనిపించాయి. తామర పుష్పం మీద వ్రాలిన తుమ్మెదల బారులాగా ఆ అజామిలుని నెమ్మోముపై అందమైన మీసాలు క్రమ్ముకొని కానవచ్చాయి. ఇంతలో వసంత ఋతువు వచ్చింది. మన్మధుడు అనే బ్రహ్మదేవుడు ప్రారంభించిన యజ్ఞానికి వసంతుడు అనే పురోహితుడు అంకుర ఆరోపణం చేసినట్లు ఉద్యానవనాలలోని చెట్ల కొమ్మలు క్రొత్త చిగుళ్లు తొడిగాయి. వాయువేగానికి కదులుతున్న ఆ చిగురాకులు కంపించుతున్న జారజారిని జన హృదయాలలో గుర్చుకునే బాకులులాగా ఉన్నాయి. చక్కగా వికసించిన పువ్వులలో నుండి చెలరేగిన పుప్పొడి దుమారాలు ఆకాశాన వ్రేలాడగట్టిన చాందినీల వలె ప్రకాశిస్తున్నాయి. పూలల్లో చిందుతున్న మకరంద బిందువుల విందులతో మైమరిసిన మధుకరాల మధుర జంకార నాదాలతో దిక్కులన్నీ పిక్కటిల్లుతున్నాయి. బాగా పండి పగిలిన పండ్లను ఆరగిస్తూ ఆనందంతో చిలుకలు మొదలైన పక్షులు కలకల ధ్వనులు చేస్తున్నాయి. ఈ విధంగా అందరికీ ఆనందదాయకమైన మధుమాసం చెట్లను అన్నింటికీ క్రొత్త సొగసులు చేకూర్చింది. ఆ సమయంలో అజామిలుడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిదలు, పుష్పాలు, పండ్లు తీసుకొని రావటం కోసం తోటలోనికి వెళ్లి తిరిగి వస్తూ ఒక దట్టమైన పొదరింట్లో ఒక దృశ్యాన్ని తిలకించాడు. ఆ పొదరింట్లో పొంగి పొరలే కామోద్రేకంతో అంతకంతకు ఎక్కువవుతున్న ఆసక్తితో రతి క్రీడలలో చతురురాలైన తన ప్రియురాలతో ఆనందిస్తున్న ఒకానొక కాముకుణ్ణి అజామిలుడు చూచాడు. వాడితో క్రీడిస్తున్న ఆడది కళ్ళు తాగిన మైకంలో కన్నుగ్రుడ్లు తిప్పుతూ మళ్లీ మళ్లీ సంభోగం కోసం పైపైకి విజృంభిస్తున్నది. కనుబొమ్మలు దానివి నాట్యం చేస్తున్నాయి. దాని నుదుటి మీద ముంగురులు చెదురుతున్నాయి. అది ఆలింగనం కోసం వేగిరపడుతూ వివిధ భంగిమలు ప్రదర్శిస్తున్నది. మూర్తిభవించిన కామవాంఛలాగన ఉన్న ఆ ప్రియురాలితో శృంగార కేలిలో తేలియాడుతున్న వాణ్ణి తిలకిస్తున్న అజామిలుడికి శరీరం పులకించింది. ఆ పొదరింట్లో తన ప్రియుణ్ణి పైకొని ఆ మగువ మన్మథకేలి సలిపింది. మిసమిసలాడే మృదువైన శరీరం గల దాన్ని, నవయవ్వనవతిని, కౌగిలింతలు మొదలైన శృంగార క్రీడలలో ఆరితేరిన దానిని, ఆ విలయాల్ని చూసి అజామిలుడు కామోద్రేకంతో ఉవ్విల్లూరాడు. తేపతేపకు ఈపు మీరిన ఆమె చూపులు అనే మోహపాశాలలో చిక్కుకున్న ఆ అజామిలుడు నిత్యకృత్యాలైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జప తపాలను మరిచిపోయాడు. అతడి మనస్సు అనే అరణ్యములో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగసాగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టుతప్పిపోయింది.
అజామిలుడు ఆ క్షణం మొదలు ఆ అందాల భామ చిక్కని చెక్కిళ్లను, చక్కని చిరునవ్వును, కదులుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవుల దాకా వ్యాపించిన వాళ్ళ కన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతడి మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో కృంగిపోయాడు, విచారించాడు, కామావేశానికి లోనైనాడు. దాంతో కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తిని అంతటినీ దాని పాలు చేశాడు. సాధు లక్షణాలైన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలు కన్నుల విలయాలి అందచందాలకు అజామిలుడు లొంగిపోయాడు. ఇంటి వద్ద అతనికి భార్య ఉన్నది. ఆమె ఎంతో సౌందర్యవతి, సుగుణవతి, సౌభాగ్యవతి, నవయవ్వనవతి. అటువంటి అందాల రాశిని విడిచిపెట్టి ఆ పరమ మూర్ఖుడు అజామిలుడు సిగ్గు ఎగ్గులు వదిలి ఆ విలయాలి ఇంటిలోనే కాపురం పెట్టాడు దానితో. ఈ విధంగా అజామిలుడు తన ప్రవర్తనను తప్పుపట్టిన వారిని దూషించాడు, సజ్జనులను ద్వేషించాడు, దిక్కులేని దీనులను చిక్కుల పాలు చేశాడు. చిట్ట చివరకు డబ్బు కోసం దారులు కాచి వచ్చి పోయే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనాలలో ఆరితేరాడు. ఎవ్వరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్క చేయకుండా దారులు కొట్టి సంపాదించిన ధనమంతా ఆ పడుపు కత్తి చేతుల్లో పోసి దానికి దాసుడై బానిసై దాని దయాదాక్షిణ్యాలపై అజామిలుడు జీవింపసాగాడు. అతడు వేదాలను గూర్చి చర్చించడం మానివేసి ప్రియురాలి పాలిళ్లపై చందన చర్చ సాగించాడు. తర్కశాస్త్ర పాఠాలను మాని ఉంచుకున్న దానితో ప్రణయ తర్కాలు ప్రారంభించాడు. ధర్మశాస్త్రాలలోని పదాలను, వాక్యాలను చర్చింపక ఆమె పదాలను, వాక్యాలను మెచ్చుకొని ముచ్చటించటం మొదలుపెట్టాడు. చాలా కాలం ఈ ప్రకారంగా అతడు భ్రష్టుడై ఆ వేశ్య కుటుంబ భారాన్ని మోస్తూ దాన్నే తన భార్యగా భావిస్తూ పాపచిత్తుడై మలిన దేహుడై చెడు మార్గంలో ప్రవర్తింపసాగాడు. అందువల్ల ఈ పాపాత్ముణ్ణి, ఈ కుటిల చిత్తుణ్ణి, ఈ సజ్జన కంటకుణ్ణి, ఈ ధూర్తుణ్ణి, ఈ క్రూరుణ్ణి మేము బలవంతంగా బంధించి తీసుకుని పోతున్నాము అని యమదూతలు విష్ణుదూతలతో తెలిపారు. విష్ణుదూతలు యమదూతలతో ఈ విధంగా అన్నారు. ముక్తి కాంతైకాంత మోహన కృత్యముల్ కేలిమై హరినామ కీర్తనములు, సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు, మహిత నిర్వాణ సామ్రాజ్యాభిషిక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు, బహుకాల జనిత తపఫల సారముల్ కేలిమై హరినామ కీర్తనములు, పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్థంబులు అజ్ఞాన హరణకరములు ఆగమాంత ఉపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామ కీర్తనములు. శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలు ముక్తికాంత ఏకాంత మోహన విహారాలు, బ్రహ్మలోక నివాసాన్ని ప్రసాదించే ఆనంద సౌభాగ్య విలాసాలు, మోక్ష సామ్రాజ్య పట్టాభిషేక స్వరూపాలు, అనేక జన్మలలో ఆర్జించిన తపఫలాల సారాంశాలు, నారాయణ నామ సంస్మరణాలు పుణ్యాలకు పుట్టినిండ్లు, సర్వదా సంరక్షకాలు, అభిమతార్థ ప్రదాయకాలు, అజ్ఞాన భంజకాలు, ఆర్తజన రంజకాలు, వేదాంత సారమైన అమృత పూరాన్ని అందించి శుభాన్ని చేకూర్చేవే హరినామ సంకీర్తనలు. వాసుదేవుని నామము కంటే వాంఛనీయము మరేమున్నది? అది నిఖిల పుణ్య మార్గాలకు నిలయము. అఖిల మునీంద్రుల అంతరంగాలు అనే సరోవరాలే దానికి ఆలయము. అటువంటి పరమ పురుషుని పవిత్ర నామము స్మరించేవాని ప్రాభవం చెప్పేది ఏమున్నది? ఈతడు నారాయణ అని పిలిచినప్పుడు ఇతని హృదయము కుమారుని మీద ఆసక్తమై ఉన్నదని మీరు తలంపవద్దు. భగవంతుని పేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు. కుమారుణ్ణి పేరు పెట్టి పిలిచినా, విశ్రాంతి వేళలోనైనా, ఆటలోనైనా, పరిహాసంగానైనా, పద్య వచన గీత భావార్థాలతోనైనా సరే కమలాక్షుణ్ణి స్మరిస్తే చాలు పాపం పరిహరింపబడుతుంది. నేల మీద తూలి కూలి పడినప్పుడు గాని, దెబ్బలు తిని దుఃఖపడినప్పుడు గాని, భయంకరాలైన జ్వరాలతో ఏవేవో పిచ్చి మాటలు ప్రేలేటప్పుడు గాని, పాము మొదలైన విష జంతువుల బాధ కలిగినప్పుడు గాని, ఆర్తితో అలమటించున్నప్పుడు గాని అమ్మో బాబో అనకుండా ఆ వాసుదేవుని నామాన్ని ఒక్క మాటు పలికితే చాలు అటువంటి వారికి ఎటువంటి యమ బాధలు ఉండవు, సంసార దుఃఖాలు దరి చేరవు. పెద్ద పాపాలకు పెద్ద ప్రాయశ్చిత్తాలను, చిన్న పాపాలకు చిన్న ప్రాయశ్చిత్తాలను మహానుభావులైన ఋషులు నిర్ణయించే ఉన్నారు. కానీ ఆ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి తప్ప పూర్తిగా పరిహారము కావు, పోవు.
సమస్త పాపాలను సంపూర్ణంగా సంహరించి మనస్సును పరిశుద్ధం చేయాలంటే భగవంతుని సేవ ఒక్కటే సరి అయిన త్రోవ. ఆ పరమేశ్వరుణ్ణి, ఆ యోగి మానస వాసుణ్ణి, ఆ కనకాంబర దారుణ్ణి, ఆ వేద వేద్యుణ్ణి, ఆ పురుషోత్తముణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం సిద్ధిస్తుంది. మనిషికి అంత్యకాలము సమీపించి ధైర్యం సన్నగిల్లినప్పుడు ఏదో పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే గాని ఆ పరాత్పరుడు అతని మనసులోనికి రాడు. 3 జగాలను బొజ్జలో ధరించిన ఆ అనంతుడు, ఆ భగవంతుడు ఒకానొక మానవుని పరిమితమైన మనసులో ఊరికనే ఎలా వస్తాడు? మరణకాలంలో మతి తప్పినప్పుడు పురాకృత సుకృతం ఉంటేనే గాని ఆ నారాయణ నామస్మరణం చేసే భాగ్యము ప్రాప్తించదు. నిరతంబై నిరవజ్యమై నిఖిల నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాజ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరి నామస్మరణామృతంబు ఇతండు ప్రత్యక్షంబు సేవించన్ తా మరణాంతంబున ఇట్టి సజ్జనుని ధర్మంబు ఏల వ్యర్థంబగున్. ఇక ఈ అజాములని విషయమంటారా? మరణకాలంలో ఈ మహనీయుడు శ్రీ విష్ణు నామస్మరణము అనే అమృతాన్ని ప్రత్యక్షంగానే ఆస్వాదించాడు. శాశ్వతమైనది, నిర్దోషమైనది, సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైనది, నిత్య సత్యమైనది, అహంకార రహితములైన సుగుణాలతో కూడినది, నియమబద్ధమైనది, నిర్మలమైనది అయిన నారాయణ నామస్మరణము వ్యర్థంగా ఎందుకు పోతుంది? బాహాటంగా భగవంతుని నామం ఉచ్చరించిన ఈ సత్పురుషుని జీవితం ఎందుకు వృధా అవుతుంది? ఈ విధంగా దేవదేవుడైన వాసుదేవుని దూతలు భాగవత ధర్మాన్ని, భగవన్నామ మహత్వాన్ని నిర్ణయం చేశారు. వెంటనే ఆ అజామిలుణ్ణి పరమ భయంకరమైన యమపాశాల నుండి విముక్తుని చేశారు. యమ కింకరులను చూసి భయపడుతున్న అజామిలునికి ధైర్యం కలిగించారు. అనంతరం యమదూతలు దేవదూతలతో జరిగిన సంభాషణం వల్ల ప్రభావితులైన వారై తమ మనస్సులలోని ఆగ్రహ ఆవేశాలను శాంతింపజేసుకున్నారు. భగవంతుని తత్వం తమకు పూర్తిగా తెలియదని, తెలుసుకోవలసింది ఇంకా ఉన్నదన్న సంగతి వారికి పూర్తిగా అర్థమైంది. అప్పుడు వారు ఏమీ చేయలేక నిరాకరింపబడిన వారై వట్టి చేతులతో యమలోకానికి వెళ్లారు. తమ ప్రభువైన యమధర్మరాజుకు జరిగిన సంగతి సమస్తము విన్నవించారు. ఇక్కడ అజామిలుడు యమపాశ బంధాలు వీడిపోయినందువల్ల భయం తొలగిపోయి ధైర్యం వహించాడు. ఎదుట ఉన్న విష్ణు దూతలకు ఎంతో ఆనందంతో చేతులెత్తి నమస్కరించాడు. నిలువబడి నమస్కరించి అజామిలుడు దేవదూతలతో ఏదో పలకబోతున్నాడు. అతని మనసులోని భావం తెలుసుకున్న విష్ణు దూతలు అంతర్ధానం చెంది దేవదేవుడైన తమ స్వామి వాసుదేవుని సన్నిధికి వెళ్లిపోయారు. గోవిందుని దూతలు, యమధర్మరాజు దూతలైన యమకింకరుల నడుమ జరిగిన సంవాదాన్ని అజామిలుడు సమగ్రంగా ఆలకించి ఉన్నాడు. అందుచేత అతడికి శ్రీమన్నారాయణుడి చరణ కమల స్మరణమనే నిర్మల జలం అతని మహాపాతక సమూహాలు అన్నింటినీ కడిగివేసింది. అతని హృదయం నిశ్చల భక్తికి నిలయమై క్షణమాత్రంలో అతనికి జ్ఞానోదయం అయింది. తాను ఎన్నెన్నో పాపాలు చేశాడు. అవన్నీ అతడి మనస్సులో బలవంతంగా అణిచిపెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు అవి మాటిమాటికి తలంపుకు వచ్చాయి. అతడి మనస్సు పరితాపంతో, పశ్చాత్తాపంతో కృంగిపోయింది. పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడికి అతడు శరణాగతుడు అయినాడు. పశ్చాత్తాపంతో ఈ విధంగా అనుకున్నాడు: నేను ఆ వేశ్య మీద అనురాగం పెంచుకున్నాను. ఆ జారినియందు సంతానాన్ని కన్నాను. కుల గౌరవాన్ని గోదావరిలో కలిపివేశాను. నా బ్రతుకును రచ్చలకు ఎక్కించాను. సిగ్గుమాలిన పనులకు పాల్పడి సాటివారిలో తలవంపులు తెచ్చుకున్నాను. వార్ధక్యం పైనబడినప్పటికీ సంసార బంధాల నుంచి బయటపడలేక లోక నిందలను లెక్క చేయకుండా వారకాంతా పరాయనుండనై ఆ రోత సుఖాల రుచులో మునిగి తేలుతూ నా బ్రతుకంతా పాడు చేసుకున్నాను. నా పవిత్రమైన జీవితం భస్మమైపోయింది. నా చదువు చట్టుబండలైంది. నా శాస్త్ర జ్ఞానమంతా శూన్యమైపోయింది. నా బుద్ధి పురుగు మేసింది. నా పుణ్యం బుగ్గి అయింది. నా నీతి అడుగంటింది. నా నియమం మరుగుపడింది. నా తెలివి తెల్లవారింది. చిక్కని చక్కని చన్నుల మక్కువ ఇల్లాలిని విడిచి మాయలుగల ఈ వెక్కసపు మద్యపానపు డొక్కపసం తగిలి దుర్భిటుడినై చెడితిని. నేనెంత పొరపాటు చేశాను? నా ధర్మపత్నిని నవ యవ్వనముతో మిసమిసలాడే చక్కని చుక్కను, నేనంటే మక్కువగల దాన్ని లెక్క చేయక ధిక్కరించాను. త్రాగి తైతెక్కలాడే ఆ డొక్కుముండ మాయలో చిక్కుకున్నాను. నేను అన్ని విధాలా చెడిపోయాను. అక్కట ఘోర దుష్కృత మహానల కీలలు నన్ను ముట్టి పేరు ఉక్కు అనిగింపక ఇట్లు ధృతిన్ ఉండంగన్ ఇచ్చన్. అహో దురాత్మునిన్ గ్రక్కునన్ తల్లిదండ్రులన్ అకల్మష చిత్తులన్ పెద్దలన్ మరే దిక్కును లేని వారిని పెను తీపులన్ పెట్టుచున్ పారదోలితిన్.
అయ్యయ్యో, నేనెంత దుర్మార్గుణ్ణి! అమాయకులైన నా తల్లిదండ్రిని, ముసలివారిని, నేను తప్ప మరో దిక్కులేని వారిని ఎన్నెన్నో బాధలు పెట్టానే, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టానే. నా భయంకర పాపాగ్ని జ్వాలలు నన్ను చుట్టుముట్టి కాల్చి భస్మం చేయకుండా ఎందుకు విడిచిపెట్టాయో గదా నన్ను. నేనెంత కృతజ్ఞుణ్ణి! నాకెంతో మేలు చేసిన వారిని, ఆత్మీయులైన చుట్టపక్కాలను వదిలివేశాను. చిన్నప్పుడు ఏ లోటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేసిన పుణ్యాత్ములను, నా మేలు కోరే వారిని, నా తండ్రి వైపు దాయాదులను వదిలివేశాను. అటువంటి సందర్భంలో ఎన్నెన్నో పాపాలకు ఒడిగట్టి అత్యంత భయంకరమైన నరకకూపంలో పడి కొట్టుకొని పోతున్న నన్ను దయతలిచి అడ్డుకొని ఆపదలు బాపి రక్షించిన ఆ పుణ్యపురుషులు ఎవరో, ఎక్కడివారో? తన ప్రాణాలు తీయకుండా వదిలి వెళ్లిపోయిన యమకింకరుల గురించి అజామినుడు ఈ విధంగా అనుకుంటున్నాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ముందు ఏదో కలలాగా అనిపించింది, మరుక్షణంలో ప్రత్యక్షంగా కనిపించింది. నన్ను మృత్యుపాశాలతో బంధించి ఈడ్చుకొని వచ్చిన ఆ భయంకర స్వరూపులు, ఆ మహావీరులు, ఆ వికృతాకారులు, ఆ వక్రమార్గ సంచారులు తమ ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లారు కదా. అలా అనుకుంటూ అజామినుడు తనను రక్షించిన గోవిందుని దూతల గురించి ఈ విధంగా అనుకుంటున్నాడు. భయంకరమైన పాశబంధాలతో నరక సముద్రంలో పడిన నన్ను నాశనం కాకుండా రక్షించిన పుణ్యమూర్తులు, కమలనేత్రులు, సూర్యుని వంటి తేజస్సు కలిగిన వాళ్ళు, కనుల పండువు చేయువాళ్ళు, దయా సముద్రులు అయిన ఆ నలుగురు ఎందుపోయినారో. నన్ను రక్షించిన ఆ పుణ్యమూర్తులు, పద్మాక్షులు, నీలవర్ణులు, శంఖచక్రాలను ధరించిన వాళ్ళు, ఆజానుబాహులు, బంగారు రంగు వలువలను దాల్చిన వాళ్ళు, చిరునవ్వులు ఒలకబోయు ముఖాల వాళ్ళు, భుజాల పర్యంతమ బ్రేలాడే మకర కుండలాలు కలిగిన వాళ్ళు, కరుణారస పరిపూరితులు, పూర్ణ శోభతో కూడిన ఆ మహాత్ములు ఇక్కడికి వెళ్లిపోయారు కదా. పాపాత్ముడను అగు నాకు ఆ దేవతా శ్రేష్ఠుల సందర్శనము పూర్వజన్మంలో చేసిన పుణ్య విశేషం వల్ల కానీ ప్రాప్తము కాదు. వారి దర్శనము నా ఆత్మకు ఎంతో ఆనందాన్ని చేకూర్చింది. అలా కానిచో పాపవర్తనంతో కూడి వేశ్య స్త్రీకి భర్తనై మరణిస్తున్న సమయంలో నా నాలుకకు భగవంతుని నామాన్ని పలికే భాగ్యం ఎట్లా అబ్బుతుంది? పాతకుండను, జడుండ, బ్రహ్మఘాతకుండను, మానలోభమోహ మత్సరుండను నాకును ఎట్లు దొరుకు నారాయణుని దివ్యనామ విమల కీర్తనంబు మదికి. పాపాత్ముడను, మూర్ఖుడను, బ్రహ్మహత్య చేసిన వాడను, దురభిమానము, పిసినుగొట్టుతనము, మోహము, మాత్సర్యము కలిగిన వాడను అటువంటి నాకు ఆ భగవంతుని దివ్యనామ సంకీర్తనము ఎలా దొరుకుతుంది? నిందలకున్ ఎల్ల నిలవైన నిర్గుణుండ మందభాగ్యుండ నేను ఏడ మధు విదారి దివ్య గుణనామ కీర్తన తెరంగు అది ఏడ పూర్వ సుకృతంబులు లేక ఎట్లు పొందన్గలుగు. భయంకరమైన మోహము అనే చీకటితో నిండిన నేను భగవన్నామ స్మరణ చేయడానికి యోగ్యుడనేనా? తీవ్రమైన పంచమహాపాపాలతో కూడిన నేను నారాయణుణ్ణి స్మరించడానికి యోగ్యుడనేనా? కుటిల స్వభావుడను, జూదగాడను అయిన నేను నారాయణుణ్ణి ధ్యానించడానికి అర్హుడనేనా? నానావిధ దుఃఖ సముద్రంలో మునిగి తేలుతున్న నేను నారాయణ నామస్మరణ చేయడానికి అర్హుడనేనా? నిందలకు నిలయమైన వాడను, గుణహీనుడను, దురదృష్టవంతుడను నేనెక్కడ? భగవంతుని పవిత్ర నామాన్ని ఆలాపించుట ఎక్కడ? ఇదంతా పూర్వ పుణ్య ఫలం లేనిదే ఏ విధంగా సాధ్యమవుతుంది అని ఆలోచించి అజామినుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. శ్రీమన్నారాయణుని శరణు పొందాలని ఒక నిర్ణయానికి వచ్చిన అజామినుడు ఈ విధంగా తలచాడు. ఆ శ్రీమన్నారాయణుడిపై భక్తి సమస్త విశ్వానికి ఆధారమైనది, పుణ్య ప్రవృత్తికి మూలమైనది, ఆత్మజ్ఞానానికి ఆలవాలమైనది, మోక్ష మార్గానికి సాధనమైనది, సుఖంగా సుముఖంగా ముందుకు నడిపించేది, ధైర్యాన్ని చేకూర్చి దైన్యాన్ని పోగొట్టేది. విడిచితి భవబంధములను అడంచితి మాయా విమోహమైన తమంబు ఒడిచితి హరివర్గంబులను కడిచితిని ఆ జన్మ దుఃఖ కర్మ అర్ణవమున్. ఇదిగో భవబంధాలను విడిచివేశాను, మాయతో కూడిన అజ్ఞాన అంధకారాన్ని అణిచివేశాను, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే 6 శత్రువులను జయించాను, జనన మరణాలు అనే సముద్రాన్ని తరించాను. వ్యభిచారం చేసే స్త్రీ రూపంతో ఎదురువచ్చి కోరికలు అనే నోరు తెరిచి మాయ నన్ను మృంగివేసింది. ద్వేషంతో నన్ను గోతిలోకి దింపింది, కోతిని చేసి నన్ను ఆడించింది. అటువంటి దోషభూయిష్టమైన మాయ నుండి తొలగి బయటపడ్డాను. ఈ విధంగా ఆ అజామిలుని హృదయంలో ఆత్మజ్ఞానమనే తైలంతో నిండిన బ్రహ్మజ్ఞానమనే దీపం ప్రకాశించింది. అప్పుడు అతడు భగవద్భక్తులైన ఉత్తమ వ్యక్తులతో స్నేహం చేశాడు. వారితో జరిపిన సంభాషణలే మంత్రాలై అతనికి జ్ఞానాన్ని చేకూర్చాయి. మోహం
వల్ల కలిగిన సంసార బంధాలన్నీ తెగిపోయాయి. చుట్టాలు, స్నేహితులు, కుమారులు, భార్య అనే వ్యామోహం నశించింది. జగన్నాథుడు, లక్ష్మీనాథుడు అయిన ఆ వాసుదేవుని దయా దాక్షిణ్యాలు అనే మహాభాగ్యాన్ని అతడు వాంఛించాడు, కోరుకున్నాడు. హరిభక్తులతో మాటలు, ధరన్ ఎన్నండును చెడని పుణ్యధనముల మూటలు, వర ముక్తికాంత తేటలున్ హరిషడ్వర్గంబు చొరని అరుదగు కోటల్. హరిభక్తులతో మాట్లాడే మాటలు ఎన్నటికిని చెడిపోని పుణ్యధనాల మూటలు, మోక్షలక్ష్మి విహరించే పూల తోటలు, 6 శత్రువులకు ప్రవేశింపరాని అద్భుతమైన కోటలు అని అజామిలుడు భావించాడు. ఆ విధంగా భావించి ఆ అజామిలుడు గొప్ప తత్వజ్ఞాని అయి సంసార బంధాలు అన్నింటినీ పారద్రోలి గంగా ద్వారానికి వెళ్లిపోయాడు. అక్కడ ఒక దేవాలయంలో కూర్చుండి యోగ మార్గాన్ని ఆశ్రయించాడు. దేహం, ఇంద్రియాలు మొదలైన వాని మార్గం నుండి విడిపడి తనను యోగ సమాధి ద్వారా పరతత్వంతో జోడించాడు. గుణాతీతుడై తన ఆత్మను పరమాత్మలో లీనం చేశాడు. అప్పుడు అతనికి మొదట తనను రక్షించిన ఆ దివ్య పురుషులు కనిపించారు. అతడు వారికి నమస్కరించాడు. ఆ విష్ణు కింకరులను తిలకించగానే అజాములుని దేహం ఆనందంతో పులకించింది. పారవశ్యంతో ఒడలంతా చెమర్చింది. ఆనందవల్లి చిగిర్చింది. హృదయం హర్షంతో నిండింది. యోగ ప్రభావం ప్రకాశించింది. విస్మయంతో, ఉత్సాహంతో కూడిన మందహాసము అజాములుడి ముఖార విందం మీద చిందులు త్రొక్కింది. సమస్త లోకాలను ప్రకాశింపజేసేది, మంగళప్రదమైనది అయిన భగవంతుని శుభ ఆకారాన్ని సందర్శించాలనే కుతూహలం అజామిలుడి మనస్సులో కలిగింది. అజామిలుడు విష్ణు దూతలకు చేతులు మోడ్చుతూ గంగా తీరములో శరీరాన్ని విడిచాడు. వెంటనే అతనికి నారాయణ పార్శ్వచరులైన మహాభక్తుల స్వరూపం ప్రాప్తించింది. అనంతరం అతడు విష్ణు దూతలతో కలిసి రత్నాలు చెక్కిన బంగారు విమానాన్ని అధిష్ఠించి ఆనందమయము, భోగ భాగ్య నిలయము అయిన వైకుంఠ నగరములో ప్రవేశించి శ్రీమన్నారాయణుని శరణారవిందాలను సేవించే పరిణత దశకు చేరుకున్నాడు. ఈ విధంగా అజామిలుడు సర్వధర్మాలను ఉల్లంఘించిన వాడై ఉండినను, దాసీపుత్రిని పెళ్లాడినవాడు అయి ఉండినను, దుష్కర్మల చేత భ్రష్టుడై పోయినవాడై ఉండినను, నరకంలో పడబోతూ ఉండినను, నారాయణ నామ స్మరణం వల్ల క్షణమాత్రంలో మోక్షాన్ని అందుకున్నాడు. కర్మంబులు ఎల్లన్ పాయను మర్మము తలపంగలేదు, మధురిప్పు పేరే పేర్మినిన్ ఉడుపుట కంటెను, దుర్మదమునన్ చిత్తము ఎన్ని త్రోవలన్ సన్నన్. కర్మాలన్నీ విడిపోవటానికి వేరే ఉపాయము ఏదీ లేదు. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగిన మనస్సు ఎన్ని మార్గాల్లో పోయినా కూడా సర్వదా నారాయణ నామాన్ని పలకటమే, పదే పదే పలకటమే సరైన ఉపాయము. పాండవకుల తిలక, పరీక్షన్ మహారాజా, ఈ ఇతిహాసాన్ని ఎవరైనా సరే ఏకాగ్ర చిత్తముతో ఆలకించిన, చదివిన, వినిన అతడు ముక్తికాంతకు నిలవై యమదూతలకు కనబడని రూపంతో విష్ణు లోకములో మహావైభవంతో ఉంటాడు. అజామిలుడు తన అవసాన కాలంలో కుమారుని పేరు పెట్టి పిలిచాడు. కానీ దేవుని పేరును పిలవలేదు. అయినా కుమారుని పేరుతో దేవుని నామాన్ని మరణకాలమందు పలికినందువల్ల ఆ విష్ణు సాన్నిధ్యాన్ని చేరగలిగినాడు. ఇక భక్తిపూర్వకంగా భగవంతుని నామాన్ని పలికితే చెప్పేది ఏముంది? మనసారా కోరిన వారికి అందరికీ మోక్ష మార్గం సమీపంలోనే ఉంటుంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుణ్ణి కోరని వారికి ఎన్ని విధాలా ప్రయత్నించినా మోక్ష మార్గం చాలా దూరంగా ఉంటుంది.